తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కనుక మీరు లిక్కర్ కేసులో కవితని ఒకవేళ అరెస్ట్ చేసి ఉంటే ఈ ఆరోపణ బహుశా వచ్చి ఉండేది కాదు. కానీ అప్పుడున్న లబ్ధి కోసం ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్లో భాగంగానే కవితని రిలీఫ్ ఇచ్చారు. ఎన్నోసార్లు విచారణ పేరుతో ఈడీ అధికారులు, ఈడీ వాళ్ళు లేకపోతే సిబిఐ వాళ్ళు వచ్చారు తప్ప మీరు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ వరకు తీసుకెళ్ళి కూడా వదిలేశారు. ఇదంతా బీజేపీతో ఉన్న అండర్స్టాండింగ్ కారణంగా. బీజేపీ అరెస్ట్ చేయదు కవితను, గుర్తుపెట్టుకో. బీజేపీ పని కాదు కవిత అరెస్ట్ చేయడము, కవిత దర్యాప్తు చేయడము. కవిత తెలంగాణ కేసు కాదు, అది ఢిల్లీ కేసు. అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ లిక్కర్ కేసులో జరిగినటువంటి కుంభకోణం విషయంలో భయపడిపోయి వాళ్ళకి ఎక్కడ చుట్టుకుంటుందని డ్యూటీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్సే మొత్తం సిబిఐకి మొత్తం లిఖితపూర్వకంగా డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. దాని మీద 120 మంది దర్యాప్తు చేశారు. అందులో కవిత వారు కూడా దర్యాప్తు చేశారు. అసలు కవిత కోసము తెలంగాణ కోసము రాలేదు ఆ కేసు. ఆ కేసు ఆపులో ఢిల్లీలో జరిగినట్టు కుంభకోణంలో తీగ లాగితే డొంక కదిలినట్టు కవిత గారు తగిలారు. అది మా బీజేపీకి సంబంధం లేదు. బీజేపీ దానికి అప్పుడు కూడా ఆమె సుప్రీంకోర్టు స్టే తెచ్చుకుంది కాబట్టి అయిపోయింది. ఈరోజు ఈడీ దానికి సంబంధించి సిబిఐ కానీ ఈడీ కానీ ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అప్పుడు కూడా ముఖ్యమంత్రి అరెస్ట్ కాలేదు. అప్పటికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ కాలేదు. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు, కవిత గారు అరెస్ట్ అయ్యారు, డిప్యూటీ మినిస్టర్ జైల్లో ఉన్నారు, కవిత జైల్లో ఉన్నది, మిగతా వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. అది బీరు బ్రాండీ వ్యాపారానికి సంబంధించిన విషయం. బీజేపీకి సంబంధించిందో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిందో లేకపోతే తెలంగాణలో జరిగినటువంటి అవినీతి కుంభకోణము, తెలంగాణలో బీజేపీ లబ్ధి పొందాలనో నష్టపోవాలనో జరిగినటువంటి కేసు కాదు. అది ఢిల్లీకి సంబంధించిన కేసు. తెలంగాణకు బీజేపీకి తెలంగాణ రాష్ట్ర రాజ్యాలకు సంబంధం లేనటువంటి ప్రశ్న. కాంగ్రెస్ ఆరోపణలు పక్కన పడేద్దామండి. అది ఎవరైతే అరెస్ట్ అయిన కవిత మొన్న ఇచ్చిన స్టేట్మెంట్, మేము అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అధికారం పోగానే ఇప్పుడు మాత్రమే కుట్రపూరితంగా బీజేపీ అరెస్ట్ చేసింది. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశాం కదా, అధికారం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశాం కదా. ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఇంకా ఆయన జైల్లో ఉన్నాడు కదా. అది నాకేం సంబంధము? ఇన్వెస్టిగేషన్ కోర్టుకు సంబంధించిన విషయం. బీజేపీకి ఏం సంబంధం? అది అధికారము అనధికారము. ఆమె ఏముండే అధికారంలో? ఆమె మంత్రా? ఆమె ఏమైనా మంత్రా, ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ఏమైనా బాధ్యతలు ఉన్నాయి? ఆమె ఏడు అధికారంలో ఉన్నది? అప్పుడు అధికారంలో, ఇప్పుడు అధికారంలో లేదు. మీరు అన్నారు ఒక మాట, మేము బీజేపీకి ప్రజలకు సమాధానం చెప్పుకుంటాం, మాకు వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అదే ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఊహించినన్ని సీట్లు రాలేదు. ఆ దెబ్బతిన్నాం కాబట్టే కవితను అరెస్ట్ చేసి ఉంటే బాగుండేదని చేసిన తప్పుని కడుక్కోవడానికి ఎంపీ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేశారు అనేది మీ మీద ఆరోపణ. నేను అది కూడా ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ చేశాం కదా. ఇప్పుడు మీరు అదే మాట మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఢిల్లీకి సంబంధించిన వ్యవహారం. అందుకే అది కేసు ఢిల్లీలో అధికారం మీకు దక్కలేదు అని కేజ్రీవాల్ని ఎప్పటి నుంచో దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇరికిచ్చారు అనేది ఇంకొక ఆరోపణ. అది పక్కన పెడతాం. పక్కన ఎట్లా పెడతావు? కేసు అది, దాన్ని పక్కన పెట్టడానికి వీలేదు. కేసు తెలంగాణది కాదు, తెలంగాణ బీజేపీది కాదు, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు. అది ఢిల్లీ కేసు. ఢిల్లీలో బ్లాక్ అండ్ వైట్ దొరికింది కాబట్టి సంవత్సరం నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోపల ఉన్నాడు. ఒక అరవింద్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అంటే అలాటప్ప కాదు. చట్టాలు ఉంటాయి, సుప్రీంకోర్టు ఉంది. ఈరోజు ఆయనకు బెయిల్ ఇస్తలేదు సుప్రీంకోర్టు. సాక్ష్యాలు లేకుండా కోర్టు అంతా కళ్ళు మూసుకొని అంగీకరించే జైల్లో పెట్టరు, పోలీసులు పెట్టరు. ముఖ్యమంత్రి పెట్టాలంటే పోలీసులు తీసుకొని జైలు పెట్టడానికి ఉండదు. సాక్ష్యాలు చూపించాల్సి వస్తుంది, కోర్టును కన్విన్స్ చేయాల్సి వస్తుంది, ఆధారాలు చూపించాల్సి వస్తుంది. ఇవన్నీ ఆధారాలు చూపించింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. కాబట్టి అది ఢిల్లీ కేసు, తెలంగాణకి ఏం సంబంధం? కవిత గురించి ఇంకెక్కువ ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. ఒకే ఒక ప్రశ్న. రీసెంట్గా కేసీఆర్ చేసిన ఒక ఆరోపణ మీరు విని ఉంటారు 2 రోజుల క్రితం. మేము ఆ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ఫామ్ హౌస్లో బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టాం కాబట్టి ఇవాళ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయించింది బీజేపీ అని డైరెక్ట్గా మీ మీద ఆరోపించారు. నేను ఒకటే అంటున్నాను, నా కూతురు బీరు బ్రాండ్ వ్యాపారం చేసింది, నా కూతురు తప్పు చేసింది, నా కూతురు పొరపాటు చేసింది, నా కూతురు అక్రమంగా 100 కోట్లు సంపాదించింది అని చెప్తాడా? లేకపోతే ఏం చెప్తాడు? అంతకంటే ఏం చెప్తాడు? ఒప్పుకుంటాడు? అట్లా ఎవరన్నా ఒప్పుకున్నారు ఇంతవరకు? నా కూతురు తప్పు చేసింది, నా కూతురు తెలంగాణ దోచుకునేది సరిపోకుండా, నేను తెలంగాణ దోచుకునేది సరిపోకుండా నేను ఢిల్లీకి వెళ్ళి నా కూతురు ఢిల్లీలో కూడా దోచుకోవడం ప్రారంభించింది అని చెప్తాడా? అదే సమర్థించుకుంటాడు ఏదో రకంగా. కాబట్టి అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఓకే, తెలంగాణ